ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అలివేలు మంగాపురం, తిరుపతి. నేను మీ శివకుమార్ కాగిత. మరండి, గ్రహాల్లో 9 గ్రహాల్లో ఎక్కువ వక్రించే గ్రహం బుధ గ్రహం. సుమారుగా 7 సార్లు ప్రతి సంవత్సరంలోనూ వక్రిస్తాడు. అట్లాగే మిగిలిన గ్రహాలు ఉన్నాయంటే రాహువు కేతు ఎప్పుడు వక్రగతిలోనే నడుస్తారు. సూర్యుడికి చంద్రుడికి వక్రగతి అనేదే ఉండదు. మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా వక్రగతి పొందే అవకాశం ఉంటుంది. అంటే ఎవరు? కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. ఈ గ్రహాలు లైఫ్లో అంటే ఏ ఒక్క గ్రహమైనా వక్రించి ఉన్న వాళ్ళ జీవితం బాగుంటుంది. కనీసం 1-2 గ్రహాలైనా వక్రించి ఉన్న వాళ్ళ జీవితాలు చాలా గొప్పగా ఉన్నాయి. అసలు వక్రమే లేనటువంటి గ్రహాలు అయి ఉంటే వాళ్ళ జీవితం పెద్ద గొప్పగా ఉండదండి. నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఇవి దాదాపు ఈ 30 ఏళ్లలో ఎన్నో కొన్ని వేలకు లక్షలకు పైన జాతకాలు చూస్తున్నాను. వక్రగతి ఉన్న జీవితం ఎప్పుడూ బాగుంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమి అనంటే, వివాహం చేసుకోబోయే అమ్మాయి అంటే మీ భార్య జాతకంలో ఒక్క గ్రహం వక్రగతిలో ఉండుంటే, ఆ గ్రహం మీ జాతకానికి ఉపయోగకరమైంది ఉంటే, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత జీవితం చాలా మారిపోతుందండి. ఎంత గొప్పగా సంపాదిస్తారంటే కోటాను కోట్లు సంపాదిస్తారు. అంటే లెక్కలేనంత ఆస్తులు సంపాదించేటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయంటే వక్రగతిలో ఉన్న గ్రహాలు విపరీతమైన శక్తి కలిగి ఉంటాయి. మామూలు గ్రహం ఒక బలం కలిగి ఉంటే వక్రగతిలో ఉన్నటువంటి గ్రహం 4 రెట్లు బలాన్ని ఇస్తుంది. పాడయ్యాడు అనుకోండి, ఇంక అట్లే ఉంటాడు, ఇంకంతకన్నా పాడయ్యేది ఏముండదు. కానీ ఆ మనిషి గనక ఎప్పుడైనా ఉన్నతమైన స్థితికి రావాలి అనేటువంటి వక్ర గ్రహాలు ఖచ్చితంగా ఉంటాయండి. ప్రతి జాతకంలోనూ దాదాపుగా ఉంటాయి. వక్రించిన గ్రహాన్ని బట్టి మీ అదృష్టం ఏర్పడి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని వక్రించాడు అనుకోండి, ఆయుర్దాయ బలాన్ని పెంచుతాడు. ఉన్న స్థానాలను బట్టి మళ్ళీ వేరే ఉంటుంది. అట్లాగే ఆ శని కనుక మీకు రాజయోగాన్ని ఇవ్వదలుచుకుంటే ఇంకంతకన్నా గొప్పగా ఎవరూ చేయలేరు. శని కనుక రాజయోగాన్ని ఇవ్వగలిగితే మరపురాందిగా ఉంటుంది, ఇక అంత గొప్పగా ఉంటుంది. ఒకవేళ చెడు చేయదలుచుకుంటే ఇంకంతకన్నా భరించరాంది ఏమీ ఉండదు కూడా. అట్లాగే బుధుడు కనుక వక్రగతిలో ఉంటే అది మహాదృష్టం అండి. ఎక్కువ మంది జాతకాల్లో బుధుడు వక్రగతి చాలా బాగా మంచి చేసింది. చాలా గొప్పగా జ్ఞానం అంటే ప్లానింగ్, ఒక చక్కటి విచక్షణ జ్ఞానం చాలా బాగుంటుంది. శుక్రుడు కనుక వక్రగతిలో ఉంటే అదే భార్య ద్వారా అనుకున్నాం చూసారు ఇందాక, అట్లాంటిది కలిసి వచ్చిన వాళ్ళకి ఒక రేంజ్లో కలిసి వస్తుందండి. అదే గురువు వక్రగతిలో ఉంటే ఫస్ట్లో డబ్బులు బాగా పోగొట్టుకుంటారు. అవి చేసి ఇవి చేసి వాళ్ళతో కలిసి ఆ గురువు కనుక తర్వాత ఏదో స్థానంలోకి వచ్చినప్పుడు తనకు మేలు చేసే పరిస్థితి వస్తే అన్ఎక్స్పెక్టెడ్ మనీ, ఇక చెప్పలేనంత డబ్బు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. అట్లాగే ఈ గ్రహాలకు సంబంధించినటువంటి విషయాల్లో కుజుడు కనుక వక్రగతి పొంది మంచి చేయదలుచుకుంటే ఇంకా సంపదలకి పెట్టింది మూలం కుజుడే, ఇక అంతకన్నా గొప్పవాడు లేడు. సంపద అనంటే కుజుడే సంపదే కుజుడు. కాబట్టి ఈ సంపదకు సంబంధించిన విషయాల్లో వక్రగతి అనేది కొంత అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.